హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీషో హాల్ వీడియో అండి. అది కూడా కిచెన్కి సంబంధించిన హాల్ వీడియో అనమాట. యాక్చువల్గా ఏంటంటే నెక్స్ట్ అంతా ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది కదండి. ఆల్రెడీ మార్చ్ వచ్చేసింది. సో సమ్మర్కి కావాల్సిన కొన్ని గ్లాస్ వేర్, తర్వాత కొన్ని కిచెన్కి సంబంధించిన కలెక్షన్ కూడా మీషో నుండి అయితే ఆర్డర్ చేశానండి. లేట్ చేయకుండా అన్బాక్సింగ్ చేసి ప్రైస్ ఎంత పడింది, క్వాలిటీ ఎలా ఉంది అనేది ఈచ్ 1 by 1 చెక్ చేసేద్దామండి. ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి సిరామిక్ బౌల్ సెట్ ఆర్డర్ చేశానండి. ఓపెన్ చేసి చూద్దాం. సో సిరామిక్ బౌల్ సెట్ వచ్చేసి ఇలా ఉంటుందండి. ఇది కంప్లీట్గా ప్యాక్ ఆఫ్ 4 అనమాట. ఇందులో ప్యాక్ ఆఫ్ 4తో పాటు ప్యాక్ ఆఫ్ 6 కూడా ఉందండి. నేనేంటంటే ఓన్లీ ప్యాక్ ఆఫ్ 4 ఉన్నది ఆర్డర్ చేశాను. సో ఇలా కంప్లీట్గా బాక్స్లో ప్యాకింగ్ అనేది వస్తుందండి. సెట్ ఆఫ్ 4 అనమాట. సో ఓపెన్ చేసి చూద్దాం. మనకి ఇది వచ్చేసి ఇలా ఉంటుందండి. సిరామిక్ బౌల్ అనమాట. ఇది జనరల్గా మనం ఏదైనా సలాడ్స్ తినాలన్నా, లేదు ఏదైనా పాస్తా తినాలన్నా, లేదంటే ఏదైనా సూప్ తాగాలన్నా కూడా ఇలాంటి బౌల్స్ బాగుంటాయి అన్నమాట. సో కొంచెం కొరియన్ స్టైల్ అనమాట. బాగున్నాయి బౌల్స్. క్వాలిటీ అయితే సూపర్ ఉందండి. మనకి లోపల వచ్చిన డిజైన్ ఏదైతే ఉందో అది ఒక్కొక్క బౌల్లో ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్ ఉందండి. చూపిస్తాను ఈచ్ 1 by 1. అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట, కంప్లీట్ ప్లెయిన్. అండ్ ఇందులోనే సెకండ్ డిజైన్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. సిరామిక్ బౌల్స్ అంటే చాలా బాగుంది క్వాలిటీ. అండ్ నాకు డిజైన్స్ చాలా బాగా నచ్చాయి. అండ్ థర్డ్ డిజైన్ వచ్చేసి ఇలా కంప్లీట్ ఫ్లోరల్ డిజైన్ అండి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇంకొక డిజైన్ అనమాట. క్వాలిటీ వైజ్ అయితే చాలా ప్రీమియం క్వాలిటీ ఉందండి. దీనికి కొంచెం ప్రైస్ కూడా ఎక్కువే ఉందన్నమాట. జనరల్గా మనం ఏ బౌల్స్ చూసినా మనకి బ్యాక్ సైడ్ అంతా డిజైన్ వచ్చేసి లోపల ప్లెయిన్ వస్తుంది. బట్ ఇవేంటంటే లోపల వైపు అంతా డిజైన్ ఇచ్చేసి బ్యాక్ సైడ్ అంతా ప్లెయిన్ ఇచ్చారనమాట, బయట వైపు అంతా. సెట్ ఆఫ్ 4 అండి. ఎవరైనా మంచి సిరామిక్ బౌల్స్ కోసం చూస్తున్నట్లయితే ఇది తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంది క్వాలిటీ అయితే. సెట్ ఆఫ్ 4 సిరామిక్ బౌల్స్ ప్రైస్ వచ్చేసి 667 అండి. నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి వాటర్ బాటిల్స్ ఆర్డర్ చేశానండి. అది కూడా గ్లాస్ వాటర్ బాటిల్స్ అనమాట. ఓపెన్ చేద్దాము. సెట్ ఆఫ్ 2 గ్లాస్ వాటర్ బాటిల్స్ అండి. ఇంకా సమ్మర్ వచ్చింది కాబట్టి వాటర్ బాటిల్స్ కూడా ఎక్కువగా మనం ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం కాబట్టి బాటిల్స్ కూడా ఎక్కువ అవసరం పడుతూ ఉంటాయి. ఈసారి ఏంటంటే ఫస్ట్ టైం గ్లాస్ వాటర్ బాటిల్స్ ట్రై చేస్తున్నాను అనమాట. ఎప్పుడైనా సరే టప్పర్ వేర్ యూజ్ చేస్తాము. ఎందుకంటే పిల్లలు కూడా ఉంటారు కాబట్టి స్లిప్ అయి పడిపోతే పగిలిపోతాయి. వాటర్ కదా, కొంచెం బరువు ఉంటుంది. గ్లాస్ వాటర్ బాటిల్ వచ్చేసరికి అలాగే కొంచెం స్లిప్ అయినా కూడా పగిలిపోతాయి కాబట్టి నేను ఎప్పుడు ప్రిఫర్ చేయలేదు. ఈసారి గ్లాస్ వాటర్ బాటిల్ ట్రై చేద్దామని చెప్పేసి తీసుకున్నానండి. ఇదేంటంటే ప్యాక్ ఆఫ్ 2 అనమాట. ఇందులో మనకి ప్యాక్ ఆఫ్ 4 ఉన్నాయి, ప్యాక్ ఆఫ్ 6 ఉన్నాయి. నేను ఏంటంటే ఫస్ట్ ట్రై చేద్దామని చెప్పేసి క్వాలిటీ కూడా చూడాలి కదా అని చెప్పేసి 2 అయితే ఆర్డర్ చేశానండి. ఇది ఈచ్ వచ్చేసి 750 ml వాటర్ బాటిల్ అండి. మనకి గ్లాస్ వాటర్ బాటిల్ వచ్చేసి పైన మనకి స్టీల్ లిడ్ ఉంటుందన్నమాట. రెగ్యులర్గా అన్నిటికీ వచ్చేలాగానే సింపుల్గా స్టీల్ లిడ్ ఉంటుంది. అండ్ గ్లాస్ వాటర్ బాటిల్ వచ్చేసి ఇలా ఉంటుందండి. మనకి బయట వైపు ఏంటంటే జనరల్గా వాటర్ బాటిల్స్ కంప్లీట్ ప్లెయిన్ ఉంటాయి కదండి, అంటే కొంచెం తొందరగా స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. బట్ ఈ వాటర్ బాటిల్స్కి ఏంటంటే కొంచెం రఫ్ సర్ఫేస్ ఇచ్చారనమాట. ఇట్లా ఒక 3 ప్లేసెస్లో ఇలా రఫ్ సర్ఫేసెస్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనం హోల్డ్ చేసినప్పుడు కూడా కొంచెం గ్రిప్ అనేది బాగుంటుందన్నమాట. అంటే తొందరగా జారిపోకుండా ఉంటుందన్నమాట. సో నాకు పర్టికులర్గా ఈ డిజైన్ అంతా చూసి కొంచెం రఫ్ సర్ఫేస్ కూడా ఉంది, హోల్డింగ్కి బాగుంటుందని చెప్పేసి ఈ వాటర్ బాటిల్స్ అయితే ఆర్డర్ చేశానండి. చాలా బాగుంది క్వాలిటీ అయితే. ఈచ్ వచ్చేసి 750 ml అండి. 2 వాటర్ బాటిల్స్ తీసుకున్నాను అనమాట. ఈ ప్యాక్ ఆఫ్ 2 వాటర్ బాటిల్స్ ప్రైస్ వచ్చేసి 256 రూపీస్ పడిందండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి సిలికాన్ స్పాచులాస్ అయితే ఆర్డర్ చేశానండి. ఓపెన్ చేద్దాం ఒకసారి. ఇవి వచ్చేసి సిలికాన్ స్పాచులాస్ అండి. నాన్ స్టిక్ ప్యాన్స్ యూజ్ చేసినప్పుడు స్టీల్ గరిటెల కంటే మనం సిలికాన్ స్పాచులాస్ యూజ్ చేస్తే ఏంటంటే బాగుంటుందన్నమాట. సో ఇది వచ్చేసి ఇలా ఉంటుంది. మనకి ఏదైనా ఫ్రైస్ చేసుకోవడానికి దేనికైనా సరే బాగుంటుందన్నమాట కలపడానికి. ఇదేంటంటే మనకి హాఫ్ వచ్చేసి సిలికాన్ స్పాచులా వస్తుందండి, మిగతా హాఫ్ వచ్చేసి వుడెన్ అనమాట. హ్యాండిల్ వచ్చేసి మనకి ఇలా వుడెన్లో ఉంటుంది. క్వాలిటీ అయితే చాలా బాగుందండి, వుడెన్ హ్యాండిల్. అండ్ స్పాచులా వచ్చేసి కంప్లీట్గా మనకి సిలికాన్ వస్తుంది. సెకండ్ మోడల్ వచ్చేసి ఇదనమాట. సో సిమిలర్గానే కంప్లీట్ సిలికాన్ ఉంటుంది. అలాగే హోల్డ్ చేసే దగ్గర మనకి వుడ్ ఉంటుంది. వుడ్ కూడా చాలా సాఫ్ట్గా ఉందండి. ఎక్కడ మనకి రఫ్ సర్ఫేస్ ఉండి ఇట్లా కోసుకుపోయేలాగా లేదనమాట.
కంప్లీట్గా సాఫ్ట్గా ఉంది. అండ్ మనం ఏదైనా సూప్ కర్రీస్ చేసామనుకోండి దానికోసం అని చెప్పేసి ఇలాంటి స్పాచులా అనమాట. ఇది మనకి సెట్ ఆఫ్ 3 వచ్చిందనమాట. ఇందులో కలర్స్ అంటే 2 ఉన్నాయండి. ఇది వచ్చేసి క్రీమ్ కలర్ కదా, ఇంకొకటి వచ్చేసి డార్క్ గ్రే ఉందనమాట. నేనేంటంటే డార్క్ గ్రే ఆల్రెడీ చాలాసార్లు యూజ్ చేసిందే కదా అని చెప్పేసి ఇలా క్రీమ్ కలర్లో తీసుకున్నాను. ఎవరైనా నాన్ స్టిక్ ప్యాన్స్కి సిలికాన్ స్పాచులాస్ కోసం చూస్తున్నట్లయితే ఇది ఒకసారి ట్రై చేయండి. క్వాలిటీ చాలా బాగుంది. ఇది వుడెన్ హ్యాండిల్ ఏదైతే ఉందో అది చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. ఈ సిలికాన్ స్పాచులాస్ ప్రైస్ వచ్చేసి 261 రూపీస్ అండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ స్ప్రేయర్ అండ్ ఆయిల్ డిస్పెన్సర్ బాటిల్ 2 in 1 ఉంటుంది కదండి, అది ఆర్డర్ చేశాను. ఓపెన్ చేద్దాం. ఇది వచ్చేసి గ్లాస్ ఆయిల్ బాటిల్, ఆయిల్ డిస్పెన్సర్ అండ్ ఆయిల్ స్ప్రేయర్ అనమాట. సో కంప్లీట్గా మనకి ఇది గ్లాస్తో ఉంటుందండి. గ్లాస్ బాటిల్ ఆర్డర్ చేశాను. ఒకసారి ఓపెన్ చేద్దాం ఎలా ఉంటుందనేది. గ్లాస్ బాటిల్ వచ్చేసి ఇలా ఉంటుందండి. మనకి ఈజీగా ఒక 300 to 400 ml ఆయిల్ అయితే పడుతుందన్నమాట. బ్యాక్ సైడ్ అంతా ఇలా ఉంటుందన్నమాట. కంప్లీట్ గ్లాస్ అండి. సో మనకి ఇందులో ఏంటంటే ఇది మనకి స్ప్రే చేసుకోవడానికి ఇది ఫిట్ చేయాలన్నమాట. అది సో మనం స్ప్రేయింగ్కి యూజ్ చేసేటప్పుడు ఇలా ఫిట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇందులో ఆయిల్ వేస్తాం కదండి, క్లోజ్ చేయాలి. స్ప్రే చేయడానికి మనకి ఏదైతే ఇచ్చారో అది ఫిట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒకవేళ మనం డైరెక్ట్ ఆయిల్ యూజ్ చేయాలనుకున్నాం అనుకోండి, ఈ బాటిల్లో ఇక్కడ ఒక బటన్ ఉంది కదండి, దీన్ని ప్రెస్ చేస్తే ఇలా ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి మనం ఆయిల్ వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఒక ప్రొవిజన్ ఉంటుంది మనకి. సో దీంతో మనం డైరెక్ట్గా ఆయిల్ వేసుకోవచ్చు అనమాట. ఏదైనా కర్రీస్లో అవనివ్వండి, దేనిలోనైనా. లేదు మనం ఏదైనా దోశలు చేస్తున్నాం, చపాతీలు చేస్తున్నాం అనుకోండి, ఆయిల్ స్ప్రే చేయాలనుకుంటాం కదా. సో దానికోసం ఏంటంటే మనకి ఇక్కడ ఒక ప్రొవిజన్ ఇచ్చారనమాట. దీన్ని ఇలా ప్రెస్ చేయాలన్నమాట. సో దీన్ని ఇలా ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ ఏదైతే ప్రొవిజన్ ఉందో ఇక్కడ నుంచి ఆయిల్ అనేది స్ప్రే అవుతుందన్నమాట. సో ఫర్ సపోజ్ ఇక్కడ దోశ వేస్తున్నాం అనుకోండి, ఇక్కడ ప్రెస్ చేస్తూ ఇలా వేస్తే మనకి ఆయిల్ అనేది కంప్లీట్గా స్ప్రే అవుతుంది. చాలా ఈజీ అనమాట. 2 in 1 లాగా పనిచేస్తుంది అనమాట. ఇక్కడ బటన్ ప్రెస్ చేస్తే ఏంటంటే డైరెక్ట్గా ఆయిల్ వేసుకోవడానికి ఉంటుంది. లేదు అంటే ఇది క్లోజ్ చేసేసుకొని ఇక్కడ మనం ప్రెస్ చేస్తే ఆయిల్ అనేది స్ప్రే అవుతుంది అనమాట. క్వాలిటీ కూడా చాలా బాగుందండి. దీనిలో మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. గ్రీన్, ఎల్లో అలా 2-3 కలర్స్ ఉన్నాయన్నమాట. నాకేంటంటే ఆర్డర్ చేస్తే ఈ క్రీమ్ కలర్ బాటిల్ వచ్చిందనమాట. సో కంప్లీట్ గ్లాసే ఉంటుంది. పైన వచ్చిన కలర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. గ్రీన్, ఎల్లో అలా డిఫరెంట్ కలర్స్. నాకు వచ్చేసి క్రీమ్ వచ్చిందనమాట. ఈ 2 in 1 ఆయిల్ డిస్పెన్సర్ ప్రైస్ వచ్చేసి 161 రూపీస్ పడిందండి. చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట. నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి జ్యూసెస్ అండ్ స్మూతీస్ కోసం గ్లాసెస్ ఆర్డర్ చేశానండి, చూపిస్తాను. సో ఇవి వచ్చేసి సెట్ ఆఫ్ 2 గ్లాసెస్ అండి. ఇది మనకి ఈచ్ వచ్చేసి 360 ml కెపాసిటీ అనమాట. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ అంతా సమ్మరే కదండి. సో జ్యూసెస్, స్మూతీస్, ఫలూదాస్ అట్లా ఏం చేసుకున్నా కూడా సర్వ్ చేయడానికి చాలా బాగుంటుంది అనమాట. సో ఈ గ్లాస్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుందండి. అండ్ దీనికి కింద స్టాండ్ లాగా కూడా వస్తుందన్నమాట. బ్యాక్ సైడ్ అంతా ఇలా ఉంటుంది అండ్ లోపల వైపు అంతా ఇలా ఉంటుందన్నమాట. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఈచ్ వచ్చేసి మనకి 360 ml కెపాసిటీ. సో సఫిషియెంట్గా ఉంటుంది. మనం జ్యూసెస్ తాగాలన్నా, స్మూతీస్ తాగాలన్నా కూడా ఈ క్వాంటిటీ అనేది సఫిషియెంట్ అనమాట. ఇదేంటంటే మనకి ప్యాక్ ఆఫ్ 2 వచ్చిందండి. ఈ గ్లాసెస్ కాంబో సెట్ ప్రైస్ వచ్చేసి 301 రూపీస్ పడిందండి. క్వాలిటీ చాలా బాగుంది. గ్లాస్ కూడా హెవీ గ్లాస్ ఉందన్నమాట. థిక్ గ్లాస్ వచ్చింది, మరీ పల్చగా వచ్చింది కాదనమాట. చాలా హెవీగా ఉంది, థిక్గా వచ్చింది. క్వాలిటీ అయితే సూపర్ ఉంది. సో సమ్మర్కి ఇంకా నెక్స్ట్ కావాల్సిన ఇవే కాబట్టి ఎవరైనా ఈ కలెక్షన్ కోసం చూస్తున్నట్లయితే ఒకసారి మీషోలో చెక్ చేయండి. చాలా మంచి కలెక్షన్ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి సర్వింగ్ కోసం కొన్ని స్టీల్ గరిటెలు అయితే ఆర్డర్ చేశానండి, చూపిస్తాను. సో ఇది కంప్లీట్ ఇలా సెట్ లాగా వస్తుందండి. ఒక సెట్లో మనకి 4 డిఫరెంట్ గరిటెలు ఉంటాయన్నమాట. ఓపెన్ చేద్దాం. ఇలా ఉంటాయి. చాలా బరువు ఉన్నాయండి గరిటెలు అయితే. డిజైనింగ్ కూడా డిఫరెంట్గా వచ్చిందనమాట. అంటే ఇది మనం కర్రీస్ వండేటప్పుడు యూజ్ చేయడం కంటే కూడా ఓన్లీ సర్వింగ్ పర్పస్ యూజ్ చేస్తే బాగుంటుందన్నమాట. సో గరిట వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. చూడవచ్చు మీరు, డిజైనింగ్ అంతా డిఫరెంట్గా ఉంది. అండ్ మనకి ఇక్కడ హోల్డ్ చేసే ప్లేస్లో కూడా డిజైనింగ్ అంతా చాలా బాగా వచ్చిందనమాట. సో సర్వింగ్ చేయడానికి కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది. సో ఇదొక డిజైన్ అండ్ ఇదొక డిజైన్ అనమాట. సెకండ్ వన్ వచ్చేసి ఇలా ఉంటుందండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇంకొక మోడల్. సో ఇలా ఉంటుందండి థర్డ్ వన్ వచ్చేసి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఏదైనా సూప్స్ లేదంటే చారు
సాంబార్ అలాంటి సర్వ్ చేయడానికి బాగుంటుందన్నమాట. సో డిజైనర్ వేర్ గరిటెల కోసం చూస్తున్నట్లయితే ఇది చాలా బాగుంటుందండి సెట్. స్టీల్ కాబట్టి హ్యాపీగా డిష్ వాషర్లో క్లీనింగ్కి యూజ్ చేయొచ్చు. ఇది 4 స్పాచులాస్ ప్రైస్ వచ్చేసి 277 రూపీస్ పడిందండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది, స్టీల్ కూడా చాలా హెవీగా ఉంది. అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి గ్లాస్ బాటిల్స్ ఆర్డర్ చేశానండి. ఇదేంటంటే కాంబో సెట్ అనమాట. ఓపెన్ చేద్దాం. సో గ్లాస్ బాటిల్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. అంటే నార్మల్ బాటిల్స్ అండి, సింపుల్గా ఉండే నార్మల్ బాటిల్స్ అనమాట. దీనికి డిజైనింగ్ అదంతా ఏమి ఉండదు, ప్లెయిన్ బాటిల్స్. మనకు రెగ్యులర్గా అయితే ఈ సమ్మర్లో జ్యూసెస్ అలా స్టోర్ చేసి పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. సో మనకి లిడ్ కూడా వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. సో ఈ గ్లాస్ బాటిల్స్ వచ్చేసి మనం మల్టీపర్పస్ యూస్ చేయొచ్చు అండి. ఫ్రిడ్జ్లో జ్యూసెస్ చేసి కాసేపు చల్లగా పెట్టుకుందాం అనుకుంటే యూస్ చేయొచ్చు, లేదంటే మిల్క్ స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా స్మూతీస్ లేదంటే వాటర్ అయినా సరే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. సింపుల్గా ప్లెయిన్గా ఉండాలి బాటిల్స్ అనుకున్న వాళ్ళకి చిన్న సైజులో ఇవి బాగుంటాయండి. ఈ కాంబో సెట్ ప్రైస్ వచ్చేసి 177 రూపీస్ పడిందండి. నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం. లాస్ట్ కలెక్షన్ వచ్చేసి చిన్న గ్లాస్ బాటిల్స్ ఆర్డర్ చేశానండి. సో చూపిస్తాను ఓపెన్ చేసి. సో ఇలా చిన్నగా ఉంటాయన్నమాట. మనకి ఇలా సెట్ ఆఫ్ 6 వస్తాయండి గ్లాస్ బాటిల్స్. మనకి లిడ్ ఏదైతే ఉందో ఇది కొంచెం సిలికాన్ లిడ్ లాగా ఉంటుందన్నమాట. అండ్ బాటిల్ వచ్చేసి ఇలా ఉంటుందండి గ్లాస్ బాటిల్. ఈ గ్లాస్ కూడా చాలా హెవీ ఉందన్నమాట. క్వాలిటీ అయితే సూపర్ ఉందండి. చిన్నగా ఉంది కాకపోతే క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఈచ్ గ్లాస్ జార్ కెపాసిటీ వచ్చేసి 100 ml అండి. చాలా బాగుంది. సో లిడ్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. సో గ్లాస్ జార్స్ వచ్చేసి ఇలా ఉంటాయన్నమాట. 100 ml కెపాసిటీతో చిన్న జార్స్ అనమాట. ఇవి మనము మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు అండి. ఏదైనా స్మూతీస్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి బాగుంటుంది, లేదు అంటే ఏదైనా డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవడానికి బాగుంటుంది, లేదంటే ఏదైనా మసాలాస్ చేసి స్టోర్ చేసి పెట్టుకోవడానికి బాగుంటుంది. సో మల్టీపర్పస్ యూజ్ చేయొచ్చు అనమాట. చిన్నగా భలే ఉన్నాయండి, షేప్ కూడా చాలా బాగుంది. ఈ సెట్ ఆఫ్ 6 గ్లాస్ జార్ ప్రైస్ వచ్చేసి 281 రూపీస్ పడిందండి. చూసారు కదండి, ఈ సమ్మర్ కోసం మీషో నుండి నేను ఆర్డర్ చేసిన గ్లాస్ వేర్ కలెక్షన్ అంతా చాలా చాలా బాగున్నాయండి. క్వాలిటీ అయితే నేను ఆర్డర్ చేసిన కలెక్షన్లో మీకు ఏది బాగా నచ్చింది అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్లో 100+ వీడియోస్ ఉన్నాయండి. ఒకసారి ఫ్రీ టైం ఉన్నప్పుడు చెక్ చేయండి. నచ్చితే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్. Bye bye.